కరెంటు బిల్లు కట్టమన్నా కట్టారా? నీకు అసలు సిగ్గు లజ్జ మానం మర్యాద దయ దాక్షిణ్యం ఇలాంటివి లేవంటే ఫోన్లో ఎంత వెతికినా ఏ ట్రాన్సాక్షన్ దొరకలేదు. శాలరీ అంతా ఏం చేస్తున్నాడే? సాక్ష్యాలు వదిలేసి సిక్కడిపోవడానికి బావైన సిల్లర్ దొంగ అనుకుంటున్నావా? అడవి దొంగ, జేబు దొంగ, కొండవీటి దొంగ, దొంగ మొగుడు కూడా. పీక పిసికెత్తను కాకా పెట్టావంటే నీది కూడా. మీ వల్ల మలమూత్రాలు కూడా ఆత్రంగా పోవాల్సి వస్తుంది. ఊరుకోండి. బా బా ఎక్కడ పోయాడు? ఇక్కడున్నాడా? బా బా ఓ లోపలే ఉన్నావా? నీ ఎంకమ్మ బాత్రూమ్ లో కూడా. అక్క నువ్వేం కంగారు పడుకో, బావ ఇంట్లోనే ఉన్నాడు. ఏమైంది? పక్కింటి ఆవిడ కనపట్లేదంట. అక్క కంగారు పడుతుంటేను బాత్రూమ్ రసించి కొట్టాడంటే మా జల్లెడైపోతుంది. నిజం చెప్పు. ఫోన్ లో రీఛార్జ్ అయిపోయింది బా, అర్జెంట్ గా రీల్ అప్లోడ్ చేయాలి. రీఛార్జ్ కోసమా? నీకు అసలు మానవత్వం ఉందేంటే? పుండి మీద ఏగల పుడుచుకుని తింటున్నావు. నువ్వు బిజీగా ఉంటే నీ ఫోన్ నాకు ఇవ్వా, నేను రీఛార్జ్ చేసుకుంటాను. అంతేగాని ఇప్పుడు నన్ను వదలంటావు. ఈ టైం మిస్ చేసుకుంటే నువ్వు నాకు రీఛార్జ్ చేయవు బా. ఇదిగో చేసుకో బా. మళ్ళీ ఏమైంది? 1 2 3 4 వచ్చేస్తుంది. మరీ ఇంత ఈజీగా పెట్టేసుకున్నాడంటే ఇంత ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు కదా. ఎక్కడున్నాడీనా? ఏవే మీ బావ ఎక్కడున్నాడే? లోపల. తప్పు. ఏమండి? 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 కరెంటు బిల్లు కట్టమన్నా కట్టారా? నీకు అసలు సిగ్గు లజ్జ మానం మర్యాద దయ దాక్షిణ్యం ఇలాంటివి లేవంటే నా కరెంట్ సిచ్యువేషన్ కదా. నీ కరెంట్ బిల్ ఎక్కువైపోయిందా? అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నారు ఫీజులు పీకెత్తామని. పీకెత్తే ఫైన్ కట్టుకుందాం. టీవీ ఎలా పెట్టుకుంటాం? నీ టీవీలో నా ట్యాప్ కరెంట్ బిల్ కాదు కానీ అసలు కార్డు ఏంటో చెప్పవే. కట్ట తెగిపోయిన కింద. అర్జెంటుగా 5,000 కావాలి. తెలుసు ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకున్నావో తెలుసు. ఫోన్ దాని దగ్గర ఉంది, ఫోన్ పేలో డబ్బులు ఉన్నాయి. కొట్టుకోగాని నన్ను మాత్రం పట్టుకోగాని. పాస్వర్డ్ ప్యాసి డబ్బు ఉందని అడుగు చెప్పింది. ఏమే నీ పనితో సార్ ఫోన్ ఇవ్వే. ఎక్కడికి? చెత్తలు వచ్చారండి, డబ్బులు అడుగుతున్నారు. లోపలికి వెళ్ళి అడుగుతావా? లేకపోతే ఇవ్వట్లేదండి. ఈడు కూడా మన ఫార్మ్ లోనే ఫాలో అవుతున్నట్టున్నాడు. ఎమర్జెన్సీలు ఇరికిచ్చేస్తున్నాడు. ఇప్పుడు గాని వచ్చాడంటే ఏమదే అయ్యారు అయ్యారు అయ్యారు. ఏమవుద్దన్నా? మీరు ఆల్రెడీ సిచ్యువేషన్ వాడేసుకున్నారా? చెప్పేలోపు నువ్వు చెలరగిపోయావు. చెత్తోడు చెత్త తిట్లు తిడుతుంటే ఉప్పు కోసం ఆపుకోలేక ఉరుక్కుంటూ వచ్చావా? ఎంత? 100. నేనిస్తా. ఫోన్ లో ఎంత వెతికినా ఏ ట్రాన్సాక్షన్ దొరకలేదు. శాలరీ అంతా ఏం చేస్తున్నాడే? సాక్ష్యాలు వదిలేసి సిక్కడిపోవడానికి బావైన సిల్లర్ దొంగ అనుకుంటున్నావా? అడవి దొంగ, జేబు దొంగ, కొండవీటి దొంగ, దొంగ మొగుడు కూడా. ఆ విషయం మాకు తెలుసు. తెలిసినప్పుడు ఈ పులుసులో ప్లాన్లు ఎందుకే? కొంపు తీసి ఎక్కడ చేతులు కడిగేస్తున్నాడంటవా? చేతులు కడిగేస్తే ఏమైంది? శుభ్రంగా ఉంటాయి. చేతులు కడగాలంటే ముందు భోజనం చేయాలి. భోజనం చేసాకే కదా చేతులు కడుగుతారు. అంటే నువ్వంటున్న భోజనం. అందుకే ఆదాయం అంతా వేరే బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుందా? సెన్స్ అలాగే కొడుతుంది. ఇంట్లో మీల్స్ పెట్టకపోతే ఇలానే కాళ్ళు చేతులు బయట కడిగేస్తారు. మీ బావాలంటాడు కాదులే. కాకపోతే మరి కష్టపడిందంతా ఏమైపోతుందమ్మా? నిజంగా అదే అయితే మీ బావ అనవసరంగా నా చేతిలో చచ్చిపోతాడే. ఎంకమ్మా ఏడుస్తుంటే నువ్వు సస్తావంటావు అనుకున్నా. లేదు, మీ బావనే చంపేస్తా. చంపేసి నువ్వు సత్యభామవేమి అయిపోకర్లేదే. సతీభామ కాదు,
సతీ సక్కుబాయ్. యువతల పేర్లు మాత్రం గుర్తుంటాయి, సతిగా నడుచుకోవడం మాత్రం రాదు. దుఃఖించకు, దుప్పట పాడైపోద్ది. సర్లే, నేను వెళ్ళి ఓ ట్రైల్ వేసి వస్తా. నేను వస్తా, నువ్వు ఒక్కదానివే వెళ్తే నిజంగానే నా సంసారాన్ని సంక నాకించేస్తావు. బాధలో కూడా దీనికి నా మీద భయం పోలేదు. దెబ్బలు పడిందేమో నాకు, ఒళ్ళు పట్టించుకునేదేమో మీరు. పోనీ ముందుకు రానే పడతాను. వద్దులేండి, వస్తే కొడతారో పడతారో మాకు తెలుసు కానీ. క్లవర్ కూలివరా నువ్వు. అయ్యారు, ఉమ్, అసలు నా జాతకంలో పెళ్లి యోగం ఉందంటారా? ఉంటే జాతకుడువే, లేకపోతే మహర్జాతకుడు. ఇలాంటివి చెప్పారంటే మిమ్మల్ని చంపి హంతకనవుతా చెప్తున్నా. పెళ్లి చేసుకుంటే సంపులో కంపులు కడుక్కోవాలరా, సింపుల్ చుట్టేదవా. ఏ రాజా, ఎంతైనా నువ్వు రేకేసుకుని పుట్టేసావా? జోకిచ్చి కుట్టానంటే గదంతా దేకేస్తావు. పీక పిసికేస్తాను కాకా పెట్టావంటే. నీది కూడా. మీ వల్ల మలమూత్రాలు కూడా ఆత్రంగా పోవాల్సి వస్తుంది. ఊరుకోండి, వండెట్టడానికి రాజీ, ఒళ్ళు పట్టడానికి కంజి, సిరాకొస్తే తిట్టడానికి సౌజీ. ఎక్కడ దొరుకుతారు బా నీకు? ఉమ్, దరిద్రుడు సొక్క లేకుండా దేక్కుంటా పోతుంటే ఈది కుక్కలు ఎమ్మడబడి ఉన్న సిడ్డి పీకేసినాయి. ఇందులో దరిద్రుడు నేను, ఈడు కుక్కలు మీరు. ఆ సిడ్డి లాగేసిన చిత్తకాతకో కీడు కనబడుతుంది. వెనకాల కూడా కళ్ళు దొరకడానికి మీరేమన్నా శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి కోహ్నూరు వజ్రం నెమల సింహాసనం అనుకుంటున్నారేంటి? లెప్పర్ బెగ్గర దగ్గర కూడా లాక్కు తినేసి స్లెప్పర్ బ్యాచ్ మీరు. పోనేటి సెక్యూర్ వస్తే సోడ తాగడానికి సిల్లరన్న ఉంచావా? ₹2.60 ఇంకో 35 పైసలు కలుపుకుని ముగ్గురు కలర్ రౌండర్ కొనుక్కుని తినేవలసిన దైద్యం వదిలిపోయింది. ఏ మూడు నువ్వే తినత్వా? తొట్టికెళ్ళేటప్పుడు కూడా దౌర్జన్యం చెయ్యాలన్న దగులు పచ్చేయడి ఎవరిదే? చూపించారు. ఇదేంటి చక్ర వ్యూహంలా ఉంది? నువ్వే కదా చెప్పావు. మీరిద్దరే కదండి చెప్పారు. ఇది సంగతి పీక పిసిక. అసలు ఏం జరిగిందంటే, ఏం జరిగిందే? ఆండాలమ్మ రాకుండా ఆపాం గాని శాలరీ ఏం చేస్తున్నాడో మాత్రం కనిపెట్టలేకపోయాం. కనిపెట్టడానికి బావైన కోడి పెట్ట, కాళ్ళకి తాడి కట్టి కర్ర కట్టేయడానికి. జాదుగాడు జారిపోతాడు, పట్టుకొని అడుగుదామంటే పారిపోతాడు. జారిపోకుండా పారిపోకుండా ఉండే ప్లేసే ఉంది. ప్రకృతి పిలిచినప్పుడు తప్ప కామ్గా ఎక్కడ కూర్చోడు. అక్కడే పట్టేసుకుందాం. దరిద్రంగా ఉంటుంది. బాత్రూమ్ లో ఉండగా డోర్లు దబా దబా బాధితే వెంటనే ఇచ్చేస్తాడు. ఏంటి లెంపకాయలా? కాదే, ఫోను. ఛార్జింగ్ పెట్టి మళ్ళీ ఇచ్చేస్తావా? కాదు, సర్చింగ్ చేసి విషయం లాగుతా. అయితే ఇప్పుడు బావకి బాత్రూమ్ ఎప్పుడు వస్తుందా అని గుమ్మం బయట బట్టుల్లా తిరగాల? కాదు, నేను ఒక అద్భుతమైన కాఫీ కల్పిస్తా, మీ బావ గదిలో పెట్టాలి. పద, కాఫీ తాగితే చిన్నప్పుడు చెరువు గట్లు గుర్తొచ్చేయాలి. ఈ సిచ్యువేషన్ మనం కూడా యూజ్ చేసుకుని క్యాష్ చేసుకోవాలా? ఐడియా. ఎంత తెగించారే. కాఫీలో ఏం కలిపేవే? మాత్రలే ఎన్ని? ఇది కూడా టూవేనా? నువ్వు కలుపుతావు లేదా అని నేను కలిపానక్క. కలిపావేటి? వెనక్కి నువ్వెన్ని? టోటల్ 4. అందుకే బోర్ కొట్టేసింది. నువ్వేం కలపలేదేంట్రా? వీళ్ళు ఖచ్చితంగా కలుపుతారా నాకు తెలిసాయి గారు. నువ్వు కలుపుతానన్న విషయం నాకు చెప్పాలి కదా. నువ్వు కలిపేసాని విషయం నాకు చెప్పాలి కదా. ఈసారి ఇద్దరు కలిపి కలపండి. మీ అమ్మతో చెప్పేది. మరి మీరు శాలరీ ఏం చేస్తున్నారో చెప్పట్లేదు. శాలరీ 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 మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టా. మ్యూచువల్ ఫండ్సా? అది మ్యూచువల్ గా డిస్కస్ చేసి చేయొచ్చుగా. చెప్తే నువ్వు నన్ను తెల్లగా చేయలేస్తావా? ఏదో చెప్పి నా బుర్ర చెడగొడతావు. ముందుకు రాక భయం అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ మన ఫ్యామిలీ కోసమేనా? పాపాత్మురాలారా, నా శీలాన్ని శంకిస్తే పంకాలు నెత్తి మీద పడి బుర్రు పెంకులు పగిలి చచ్చిపోతారే, చచ్చిపోతారు. తట్టుకోలేను. పాపం మీ బావ శీలాన్ని శంకించామని ఫీల్ అయినట్టున్నాడే. శాపనార్థాలు పెట్టేస్తున్నాడు. ఆయన గౌతమ్ మహర్షి, నువ్వు అహల్య మరి చెప్పిస్తే సిలైపోవడానికి.
మ్యూచువల్ ఫండ్స్ వన్కే ఏదో మిస్టరీ ఉంది చూడు. సీఎల్ వన్గానే తెగ ఫీల్ అయిపోతున్నాం. ఆయన ఏదో కన్యకుర్రోడ్లాగా. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలా? అయితే మళ్ళీ కాఫీ కలపాలా? వద్దులేండి.